తప్పిస్తూ ఉంది. నా విజ్ఞప్తి మీతో కూడా, అట్లా ఎస్టీపీ లేదు కాబట్టి ఇల్లు కూడా కొడతా అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక ఇల్లు కూడా మిగిలేదు. నాకు చూపెడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఎస్టీపీ ఉందా? చూపెడతావా? నిన్న మా హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేసినారు, కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని. మరి ఇల్లు కూడా కొడతావా? రెడ్డి కుంట, సర్వే నెంబర్ 1138. మీ బ్రదర్ తిరుపతి రెడ్డి FTL ఉన్నాడు, కూలగొడతావా? మెమో ఉంది క్లియర్గా, ఏమని 500 మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ 500 మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని. ఇలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో, కూలగొడతావా? మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్లకు, వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా, పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు? నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు, మీ అన్నగారి ఇల్లు ఫస్ట్ కూలగొట్టు, అక్కడ FTLలో ఉన్నవాళ్ళు బఫర్లో ఉన్న వాళ్ళ ఇల్లు అన్నీ కూలగొట్టు, నీ ఇల్లు కొడంగల్లో కూలగొట్టు. అదేవిధంగా తర్వాత మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరైతున్నారో పెద్ద పెద్ద నాయకులు 500 మీటర్ల లోపు ఈ జంట జలాశయాలకు నిర్మాణాలు ఉండవద్దని రూల్ ఏదైతే ఉందో మీరు ఇచ్చింది, అది మేమీ లేదు కూడా. 2010లో అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఉంది, మీకు షేర్ చేస్తాను చూసుకోండి. 2010లో ఇచ్చారు. మరి దానికి అనుగుణంగానైతే 500 మీటర్ల లోపల ఒక్క నిర్మాణం ఉండొద్దు. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే ఉన్నారు. మీ రెవెన్యూ మినిస్టర్ ఇల్లు ఉంది, వాళ్ళ తమ్ముడిది ఉంది, మీ ఎమ్మెల్యే వివేక్ది ఉంది, మీ KVP రామచంద్రరావుది ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక మధు యాష్కి గౌడ్ గారిది ఉంది, ఒకరుగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ కూలగొట్టు. పేదవాళ్ళ ఇండ్ల మీదకి వచ్చే ముందు వాళ్ళందరికీ కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని అటెన్క నువ్వు పేదవాళ్ళ ఇండ్ల మీదకి రా. ఇంకొక మాట కూడా నేను చివరిగా అడిగేది, మేమేమో నిర్మాణం పనిచేసినాం, వీ డిడ్ పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నువ్వేమో పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నావు. పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్.